So, hello aspirants, welcome to Ashavahi app Current Affairs. We are providing exclusive current affairs for Group 1 and Group 2 of both Telugu states, that is Telangana and Andhra Pradesh. So, in which we are having number 1, that is Tomahawk cruise missiles. Tomahawk cruise missiles. సో ఏదైనా మిజైల్స్ మనకు న్యూస్లో ఉన్నప్పుడు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. మనం రీసెంట్గా చూస్తున్నాం యుఎస్ఏ అండ్ ఇరానియన్ ఇష్యూ చూస్తున్నాం. సో హియర్ ద యునైటెడ్ స్టేట్స్ క్యారీడ్ అవుట్ స్ట్రైక్స్ ఆన్ ఇరానియన్ టార్గెట్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇంక్లూడింగ్ టొమహాక్ క్రూయిజ్ మిజైల్స్. సో టొమహాక్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తయారు చేసిన లాంగ్ రేంజ్ సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. సో లాంగ్ రేంజ్ subsonic cruise missile of United States. So Tomahawk is an United States of American made long range subsonic cruise missile used for deep land attack. So here సబ్సోనిక్ క్రూయిజ్ క్షిపణి దీనిని లోతైన భూమిపై దాడి చేయడానికి ఉపయోగిస్తారు. సో డీప్ ల్యాండ్ అటాక్ కోసం యూస్ చేసే ఒక క్రూయిజ్ మిజైల్ పేరేంటి? టొమహాక్ క్రూయిజ్ మిజైల్. సో ఎవరు డెవలప్ చేశారు? యుఎస్ఏ. నెక్స్ట్, ఇట్ ఈస్ లాంచ్డ్ ఫ్రమ్ షిప్స్ ఆర్ సబ్మెరైన్స్ త్రూ ఏ వర్టికల్ లాంచ్ సిస్టమ్. సో ఇట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ షిప్స్ ఆర్ సబ్మెరైన్స్ త్రూ వర్టికల్ లాంచింగ్ సిస్టమ్. ఇట్ వాజ్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ద 1970s డ్యూరింగ్ ద కోల్డ్ వార్. సో 1970s లో కోల్డ్ వార్ జరిగినప్పుడు యుఎస్ఏ తయారు చేసిన ఒక మిజైల్. ఆ మిజైల్ పేరేంటి మనకు? టొమహాక్ క్రూయిజ్ మిజైల్. టొమహాక్ క్రూయిజ్ మిజైల్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై యుఎస్ఏ. యుఎస్ఏ డెవలప్ చేసింది. ఎప్పుడు? ఇట్ వాస్ డెవలప్డ్ బై యుఎస్ఏ డ్యూరింగ్ 1970s డ్యూరింగ్ ద టైం పీరియడ్ ఆఫ్ కోల్డ్ వార్. సో కోల్డ్ వార్ సమయంలో మనకు యుఎస్ఏ డెవలప్ చేసిన ఒక క్రూయిజ్ మిజైల్, దాన్ని టొమహాక్ క్రూయిజ్ మిజైల్ అంటున్నాం. రీసెంట్ గా మళ్ళీ న్యూస్ లో ఉంది, ఇరానియన్ టార్గెట్స్ పైన యూస్ చేస్తున్నారు కాబట్టి న్యూస్ లో ఉంది. టొమహాక్ క్రూయిజ్ మిజైల్ డెవలప్డ్ బై యుఎస్ఏ. So next concept, that is Ministry of Defense. So here the Ministry of Defense signed contracts for defense acquisitions. Defense acquisitions. So here procurement includes 6 advanced light helicopters. So మనకు డిఫెన్స్ రంగానికి సంబంధించి ఏదైనా కొనుగోలు జరిగినప్పుడు ఆ వెపన్స్ పైన మనకు పూర్తి అవగాహన ఉండాలి. సో కొనుగోలుకి సంబంధించిన ఒక విషయం, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైన్డ్ కాంట్రాక్ట్స్ ఫర్ డిఫెన్స్ అక్విజిషన్స్. సో మనం ఏం కొనుగోలు చేయబోతున్నాం చూద్దాం. సో ప్రొక్యూర్మెంట్ ఇంక్లూడ్స్ 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్, దట్ ఈస్ MK3. సో లైట్ హెలికాప్టర్ పేరేంటి? MK3 ఇన్ మ్యారిటైమ్ రోల్ ఫర్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పర్చేస్ చేస్తున్నది ఏంటి? MK3, దట్ ఈస్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. నెక్స్ట్, కాంట్రాక్ట్స్ ఆల్సో కవర్స్ సర్ఫేస్ టు సర్ఫేస్ వర్టికల్ లాంచ్ స్టిల్ మిజైల్స్. సో కాన్సెప్ట్ వచ్చేసి మనకు MK3 ఒకటి, తర్వాత స్టిల్ మిజైల్స్ ఫర్ ద ఇండియన్ నేవీ. సో ఇండియన్ నేవీ కోసం వీళ్ళు పర్చేస్ చేస్తున్నది ఏంటి? స్టిల్ మిజైల్. యాజ్ వెల్ యాజ్ ICGS, ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ కోసం తీసుకొస్తున్నది ఏంటి? MK3. MK3 అంటే ఏంటి? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. నెక్స్ట్ హియర్ సర్ఫేస్ టు ఎయిర్ వర్టికల్ లాంచ్ స్టిల్ మిజైల్ ఫర్ ద ఇండియన్ నేవీ. సో స్టిల్ మిజైల్ ఈజ్ ఏ మీడియం రేంజ్ షిప్ బేస్డ్ వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్ డెవలప్డ్ బై రష్యా. సో హియర్ స్టిల్ మిజైల్స్ ని డెవలప్ చేసింది ఎవరు? రష్యా. ఇట్ ఈస్ ఏ మీడియం రేంజ్ షిప్ బేస్డ్ వర్టికల్ లాంచ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. సో స్టిల్ మిజైల్ న్యూస్ లో ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ హ్యావింగ్ MK3, దట్ ఈస్ నోన్ యాజ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK3. సో రక్షణ మంత్రిత్వ శాఖ రక్షణ కొనుగోళ్ల కోసం 5,083 కోట్ల విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ సేకరణలో భారత కోస్ట్ గార్డ్ కోసం సముద్ర ప్రాంతంలో 6 అడ్వాన్స్ లైట్ హెలికాప్టర్లు MK3 ఉన్నాయి. సో MK3 ఏంటి? అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్. నెక్స్ట్, భారత నావికా దళం కోసం సర్ఫేస్ టు ఎయిర్ వర్టికల్ లాంచ్ స్టిల్ క్షిపణులు కూడా ఉన్నాయి. సో మనకు స్టిల్ మిజైల్స్ ఉన్నాయి,
ఎట్ ద సేమ్ టైం ఇక్కడ సర్ఫేస్ టు ఎయిర్ వర్టికల్ లాంచ్ కి సంబంధించిన స్టెల్ మిజైల్స్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ దట్ ఈస్ MK3 కూడా ఉన్నాయి. సో ఇక్కడ స్టిల్ మిజైల్ ని డెవలప్ చేసింది ఎవరు? రష్యా. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న జీవి చాలా ఇంపార్టెంట్. న్యూ స్పెసిస్ దట్ వర్ ఐడెంటిఫైడ్ రీసెంట్లీ అనేది మనకి ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్. సో మనకు సైంటిఫిక్ నేమ్ తర్వాత టెక్నికల్ నేమ్ చాలా ఇంపార్టెంట్. సో పరిశోధకులు టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్. సో టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్. సో టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్. సో టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో రీసెర్చర్స్ హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ స్పెసిస్ ఆఫ్ ఏషియన్ గ్రాస్ లిజార్డ్. సో ఏషియన్ గ్రాస్ లిజార్డ్ నేమ్డ్ Tachyndromus ulta panensis. The species was found in the Ultapani Reserve Forest located within Assam's Manas Biosphere landscape. So simply remember, అస్సాంలోని మానస్ బయోస్పియర్ లో మనకు టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ అనే ఒక ఏషియన్ గ్రాస్లాండ్ లిజార్డ్ ని కనుగొనడం జరిగింది. సో పరిశోధకులు టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ అనే కొత్త ఆసియా గడ్డి బల్లి జాతిని కనుగొన్నారు. సో ఇదేంటి? ఒక లిజార్డ్, గ్రాస్ లిజార్డ్. సో ఈ జాతి అస్సాంలోని మానస్ బయోస్పియర్ ల్యాండ్స్కేప్ లోని ఉల్టాపాని రిజర్వ్ ఫారెస్ట్ లో కనుగొనబడింది. సో ఇక్కడ మనకు అస్సాంలో కనుగొనబడిన జీవి అంటే ఒక గ్రాస్ లిజార్డ్. పేరేంటి? టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్. టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ అనేది ఒక గ్రాస్ లిజార్డ్. మానస్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాంలో మనం దీన్ని కనుగొనడం జరిగింది. సో అస్సాంలో దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో టెక్నికల్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్. టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ అనేది ఏంటి? ఒక గ్రాస్ లిజార్డ్. సో న్యూస్ లో ఉన్న జీవి చాలా ఇంపార్టెంట్. సో మనకు అది మొక్కలు కానీ లేకపోతే ఏదైనా స్పెసిస్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎనిమల్, ప్లాంట్ ఆర్ ఎనీ అదర్ స్పెసిస్ ఈస్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైనా ఏదైనా ఫారిన్ కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉన్న ప్రోడక్ట్స్ చాలా ఇంపార్టెంట్. సో లెట్ us discuss in detail. Assam flagged off its first trial export of 1.2 metric tons of geographical indication tagged Karbi Anglang ginger. సో కర్బీ అంగ్లాంగ్ జింజర్ ఇప్పుడు న్యూస్ లో ఉంది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాంకి సంబంధించింది. సో అస్సాం ఫ్లాగ్డ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ట్రయల్ ఎక్స్పోర్ట్ ఆఫ్ 1.2 metric tons of geographical indication ట్యాగ్డ్ కర్బీ ఆంగ్లాంగ్ జింజర్ టు లండన్. సో ఎక్కడికి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? లండన్. మార్కింగ్ ఏ మేజర్ అగ్రికల్చరల్ మైల్ స్టోన్. కర్బీ ఆంగ్లాంగ్ డిస్ట్రిక్ట్ ప్రొడ్యూసెస్ దిస్ ప్రీమియం జింజర్ వెరైటీ నోన్ ఫర్ స్ట్రాంగ్ అరోమా, హై పంజెన్సీ అండ్ మెడిసినల్ వాల్యూ. సో సింపుల్ గా రిమెంబర్, కర్బీ ఆంగ్లాంగ్ జింజర్ ఆఫ్ అస్సాం ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది? లండన్ కి ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అస్సాం లండన్ కి 1.2 మెట్రిక్ టన్నుల భౌగోళిక సూచిక ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం యొక్క మొదటి ట్రయల్ ఎగుమతిని ప్రారంభించింది. ఇది ఒక ప్రధాన వ్యవసాయ మైలురాయిని సూచిస్తుంది. నెక్స్ట్ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా బలమైన సువాసన, అధిక ఘాటు మరియు ఔషధ విలువలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రీమియం అల్లం రకాన్ని ఉత్పత్తి చేస్తుంది. సో సింప్లీ రిమెంబర్, కర్బీ ఆంగ్లాంగ్ జింజర్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఎక్స్పోర్టింగ్ టు లండన్. సో జిఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ ఎప్పుడైనా మనం ఎక్స్పోర్ట్ చేసినా కానీ దానికి సంబంధించిన న్యూస్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ లో మనకు అడిగే అవకాశాలు ఉన్నాయి జిఐ ట్యాగ్డ్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ దెబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం, దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ. సో రీసెంట్ గా న్యూస్ లో ఉన్న దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ చూద్దాం. సో దెబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ సాంచురీ hosted the second edition of the 2-day Indian Bison Fest
సో ఇండియన్ బైసన్ ఫెస్టివల్ రీసెంట్ గా ఎక్కడ జరిగింది మనకు? దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఎక్కడ లొకేట్ అయిందో చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా నియర్ హీరాకుద్ డ్యామ్ ఆన్ ద మహానది రివర్. సో దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా నియర్ హీరాకుద్ డ్యామ్ ఆన్ మహానది రివర్. సో మహానది రివర్ పైన ఉన్న డ్యామ్ ని మనం ఏమంటున్నాం? హీరాకుద్ డ్యామ్ అంటున్నాం. సో దానికి దగ్గరలోనే ఉన్నది దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. రీసెంట్లీ ఇట్ వాజ్ ద వెన్యూ ఫర్ ద 2-day ఇండియన్ బైసన్ ఫెస్టివల్. సో ద శాంచురీ ఈజ్ లింక్డ్ విత్ ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సురేంద్ర సాయి whose base at Barampatara was here during revolt against British rule. సో అప్పుడు మనకు జాతీయ ఉద్యమ సమయంలో బ్రిటిషర్స్ కి అగెనిస్ట్ గా వాళ్ళు పోరాటం చేసినప్పుడు వాళ్ళ బేస్ క్యాంప్ ఇక్కడే ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. వీర్ సురేంద్ర సాయి. సో దిబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం 2 రోజుల ఇండియన్ బైసన్ ఫెస్టివల్ యొక్క 2వ ఎడిషన్ ని నిర్వహించింది. ఎక్కడుంది ఇది? ఒరిస్సా రాష్ట్రం. ఇది ఒడిస్సాలోని మహానదిపై హీరాకుద్ ఆనకట్ట సమీపంలో ఉంది. ఈ అభయారణ్యం స్వాతంత్ర సమరయోధుడు వీర్ సురేంద్ర సాయితో ముడిపడి ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలో బరపతరలో ఆయన స్థావరం ఇక్కడ ఉంది. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆయన స్థావరం కూడా ఇదే ప్రాంతంలో ఉండడం చూస్తున్నాం. ఈరోజు న్యూస్ లో ఉన్నది ఏంటి? దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. మనకు న్యూస్ లో ఉన్న నేషనల్ పార్క్స్ కానీ, టైగర్ రిజర్వ్స్ కానీ, వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ చాలా ఇంపార్టెంట్. సో దిబ్రిగఢ్ వైల్డ్ లైఫ్ శాంచురీ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. సో నెక్స్ట్ రతపాని టైగర్ రిజర్వ్. సో 1972 tiger was adopted as national animal of India. Next, in the year 1973 we are having Project Tiger. At present we are having 58 tiger reserves. So last tiger reserve is Madhav National Park of Madhya Pradesh. At present 58 టైగర్ రిజర్వ్లు మన భారతదేశంలో ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి రతపాని టైగర్ రిజర్వ్. సో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ announced that Ratapani Tiger Reserve will be named after archaeologist and Padma Shri awardee Dr. Vishnu Sridhar. Okay, Dr. Vishnu Sridhar. So Ratapani Tiger Reserve is located in Raisen. So Madhya Pradesh ముఖ్యమంత్రి రతపాని టైగర్ రిజర్వ్ కు పురావస్తు శాస్త్రవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ పేరును పెట్టనున్నట్లు ప్రకటించారు. సో మనకు మధ్యప్రదేశ్ లో ఉన్న టైగర్ రిజర్వ్ ఏంటి? రతపాని టైగర్ రిజర్వ్. దీనికి మనం ఒక కమమరేటివ్ నేమ్ ఇవ్వబోతున్నాం. అదేంటి? డాక్టర్ విష్ణు శ్రీధర్. సో డాక్టర్ విష్ణు శ్రీధర్ గారి పేరుతోటి ఇది రీనేమ్ కాబోతుంది. సో రతపాని టైగర్ రిజర్వ్ న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రతపాని టైగర్ రిజర్వ్ కు పురావస్తు శాస్త్రవేత్త మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. రతపాని టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ లోని రైసెన్ మరియు సెహర్ జిల్లాలో ఉంది. ఇది వింధ్యా పర్వత శ్రేణులలో విస్తరించి ఉంది. సో దిస్ టైగర్ రిజర్వ్ ఇస్ లొకేటెడ్ అరౌండ్ వింధ్యా మౌంటైన్స్, వింధ్యా రేంజెస్ లో ఉండడం చూస్తున్నాం. సో రతపాని టైగర్ రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్ రీసెంట్ గా పేరు మారుతుంది. ఏమని? డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ అనే పేరుతోటి దీన్ని మనం పిలవబోతున్నాం. తద్వారా న్యూస్ లో ఉన్న కాన్సెప్ట్ కాబట్టి మనకు ఇంపార్టెంట్. రతపాని టైగర్ రిజర్వ్ ఆఫ్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న ఒక పుస్తకం దట్ ఈస్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్. ఎప్పుడైనా పుస్తకం మనకి ఇంగ్లీష్ లో ఉంటే పేరు కూడా ఇంగ్లీష్ లోనే నేర్చుకోవాలి. ట్రూగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయొద్దు. సో మహాత్మా గ్రేట్ కమ్యూనికేటర్ రిటన్ బై ధీరజ్ కకాడియా. సో లెట్ us discuss. In March 2026, Union Minister Mansukh Mandaviya of Ministry of Labour and Employment and Ministry of Youth Affairs and Sports released the book రిలీజ్ చేసింది ఎవరు? మనకు యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్డ్ బుక్ మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ ఎట్ గాంధీ దర్శన్ రాజ్ఘాట్ న్యూఢిల్లీ. సో యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా గారు రిలీజ్ చేయడం జరిగింది. ద బుక్ ఈజ్ రిటన్ బై డాక్టర్ ధీరజ్ కకాడియా, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆకాశవాణి. సో రిటన్ బై
ధీరజ్ కకాడియా, రిటన్ బై ధీరజ్ కకాడియా. ఎవరు అతను? అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆకాశవాణి. సో ఇలాంటి పుస్తకాలు వార్తల్లో ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మార్చి 2026లో కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లోని గాంధీ దర్శన్లో మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ పుస్తకాన్ని విడుదల చేశారు. మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్. ఈ పుస్తకాన్ని ఆకాశవాణి అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ధీరజ్ కకాడియా రాశారు. ఇది మహాత్మా గాంధీ గారి జీవితాన్ని హైలైట్ చేస్తుంది. సో ఇట్ విల్ హైలైట్ ద లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ. సో పుస్తకం పేరు మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్, రిటన్ బై డాక్టర్ ధీరజ్ కకాడియా. రిలీజ్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ. సో నెక్స్ట్ కాన్సెప్ట్ హనుమాన్. రీసెంట్ గా హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, సో మనుషులు మరియు వైల్డ్ లైఫ్, సో వన్యప్రాణుల మధ్య జరిగే సంఘర్షణ. సో హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్, దాన్ని మనం ఏమంటున్నాం? హనుమాన్ అంటున్నాం. సో హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ అండ్ nursing of wildlife. So let us discuss in detail. So Andhra Pradesh government launched Project Hanuman to address human wildlife conflict. Human wildlife conflict ni తగ్గించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ని మనం ఏమంటున్నాం? ప్రాజెక్ట్ హనుమాన్ అంటున్నాం. హనుమాన్ స్టాండ్స్ ఫర్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హనుమాన్? హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో హనుమాన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు న్యూట్రలైజ్ ద హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు రెస్క్యూ, ట్రీట్, రీహాబిలిటేట్ అండ్ మానిటర్ ఇంజూర్డ్ వైల్డ్ లైఫ్, స్ట్రెంథనింగ్ కన్జర్వేషన్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్. సో ఏదైనా వన్యప్రాణి గాయపడిన రెస్క్యూ చేయడం, తర్వాత ట్రీట్మెంట్ అందించడం, రీహాబిలిటేషన్ ప్రొవైడ్ చేయడం, తర్వాత మానిటర్ చేయడం, ఇందులో భాగంగా మనం చూస్తున్నాం. సో మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హనుమాన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది. సో హనుమాన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. నెక్స్ట్, గాయపడిన వన్యప్రాణులను రక్షించడం, చికిత్స చేయడం, పునరావాసం కల్పించడం మరియు పర్యవేక్షించడం, పరిరక్షణ మరియు వేగవంతమైన ప్రతిస్పందన వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం. సో హనుమాన్ అనే ఇనిషియేటివ్ ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఫుల్ ఫామ్ ఏంటి? హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో ఈరోజు టాపిక్స్ ని ఇంకొకసారి రీకాల్ చేస్తే, నెంబర్ 1 వీఆర్ హ్యావింగ్ missile, that is Tomahawk missile developed by US. Next we are having Ministry of Defense acquisitions, that is 6 advanced light helicopters with the name MK3. Next we are having still missile from Russia. Next news lo unna specie grass lizard, so parenti Tachydromus ultapanensis. టాకిడ్రోమస్ ఉల్టా పనెన్సిస్ అనేది ఏంటి? గ్రాస్ లిజర్డ్. రీసెంట్ గా మనకి ఎక్కడ కనపడింది? అస్సాంలోని మానస్ బయోస్పియర్ రిజర్వ్ లో. నెక్స్ట్ కాన్సెప్ట్, కర్బీ ఆంగ్లాంగ్ జిఐ ట్యాగ్ అల్లం మనకు లండన్ కి ఎక్స్పోర్ట్ అవుతూ న్యూస్ లో నిలవడం చూస్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్, దెబ్రిగర్ సాంచురీ. సో దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంచురీ is located in ఒడిస్సా. నెక్స్ట్, రతపాని వైల్డ్ లైఫ్, రతపాని టైగర్ రిజర్వ్ పేరు ఏ విధంగా మారుతుంది? డాక్టర్ విష్ణు శ్రీధర్ అనే పేరుతోటి ఫ్యూచర్ లో మారబోతుంది. ఇన్ కమమరేటివ్ ఆఫ్ దిస్ ఆర్కియాలజిస్ట్ అండ్ పద్మశ్రీ అవార్డీ డాక్టర్ విష్ణు శ్రీధర్. ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ వింధ్యా రేంజెస్. నెక్స్ట్ కాన్సెప్ట్, మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేటర్ అనే పుస్తకం రిలీజ్ చేసింది ఎవరు? యూనియన్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ గారు. రాసింది ఎవరు? ధీరజ్ కకాడియా. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు కర్బ్ హ్యూమన్ అండ్ వైల్డ్ లైఫ్
కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ హనుమాన్. సో హియర్ ఇట్ ఇంక్లూడ్స్ రెస్క్యూ, ట్రీట్మెంట్, రిహాబిలిటేషన్, మానిటరింగ్ ఇంజర్డ్ వైల్డ్ లైఫ్ అండ్ స్ట్రెంథనింగ్ ద కన్జర్వేషన్ అండ్ ర్యాపిడ్ రెస్పాన్స్ సిస్టమ్. సో ఈరోజు టాపిక్స్ మనం కవర్ చేసాము. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ ఆశావాహి యాప్లో ఉంటుంది, లేదా ఆశావాహి టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీరు ఆశావాహి యాప్ నుంచి కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆశావాహి యాప్ ఈస్ ప్రొవైడింగ్ ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆఫ్ బోత్ తెలుగు స్టేట్స్, దట్ ఈస్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విల్ రిప్లై బ్యాక్ సూన్. థ్యాంక్ యూ. వి విల్ మీట్ అగైన్.